అందరికీ నమస్కారం. నేను మీ బిసారెడ్డి. తెలంగాణ మేధావి జర్నలిస్ట్ నాగేశ్వరరావు గారి మీద ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కాలింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి, అరే బాబు, దారిని పోతుంటే చాలా పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. వెంటనే కొంతమంది సైలెంట్ అయిపోయారు. కొంతమంది ఆవేశంగా ఉంటారు కాబట్టి నాగేశ్వర గారిని ట్రోల్ చేశారు. ఇందులో చాలా చరిత్ర ఉంది. ఈయన ఈ రోజు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన మీద విమర్శలు చేయడం. దాదాపుగా 7-8 ఏళ్ల నుంచి పని కట్టుకొని 2024 ఎన్నికల్లో ఈయన చెప్పినటువంటి జోస్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. అమరావతి మీద కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకపోయినా మెడలు ఉంచి ఒప్పించారు అన్న ఆరోపణలు చేసిన మహానుభావుడు కూడా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నావు, తెలంగాణకు పరిమితం అయ్యేవు, దాదాపుగా 400-500 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి అమరావతి గురించి, గుంటూరు గురించి, విశాఖపట్నం గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నీకేం సంబంధం అయ్యా? నీ పాటికి నీ పని నువ్వు చేసుకో, నీ వయసుకు తగ్గట్టుగా, నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు, చిల్లర రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించవద్దు అని చెప్పి అనేక సార్లు హితోపదేశం చేశాం మేము. ఈయన ఏం మాట్లాడతాడు? నా నోటికి ఏది వస్తే అది నేను మాట్లాడతాను, నన్ను కానీ ఎదిరించటమో లేకపోతే నా మాటలను ఖండించడమో చేస్తే నేను పరువు నష్టం దావా వేస్తాను అంటాడు. ఈయన చేసినటువంటి పని ఏంటి? 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. అందులో చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారి గౌరవ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆయన మాటలు మాట్లాడాడు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏదైతే చేస్తుందో, ఈ కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలి, వీళ్ళు విడిపోవాలని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుందో అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా చేశాడు. కాబట్టే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వాళ్ళు ఆయనకి వైఎస్ఆర్సీపీ జెండా కప్పారు. అందులో తప్పేం లేదు. పేటీఎం అన్నారు. నీకు రాజకీయంగా ఎలాంటి లాభం లేకపోతే పక్క రాష్ట్ర రాజకీయాలతో నీకేం సంబంధం? నువ్వు మంచి చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, ప్రజలను చైతన్యం చేయాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలను అప్రమత్తం చేయాలంటే ఆ చెప్పే విధానం వేరు. కానీ ఒక గవర్నమెంట్ని కించపరుస్తూ, ప్రభుత్వ పెద్దల్ని కించపరుస్తూ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సమర్థించరు. అందుకే నీ మీద తిరగబడ్డారు. ఎంతకాలం ఓర్చుకుంటారు? దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. ఆ ఓర్పు నశించింది. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లు కాల. ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించారు కాబట్టి నీ మీద ఎఫ్ఐఆర్ కాల. నువ్వు అక్కడ చేరి నీ ఫేక్ మీడియాల ద్వారా అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు వస్తున్నారు, 1 గంటలో వస్తారు, అరెస్ట్ చేసి ఎత్తుకుపోతారు అని చెప్పి ప్రచారం చేయించుకున్నాం. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టంగా తెలియజేసింది, మేము పిచ్చి కుక్కలను పట్టుకునే పరిస్థితిలో మా పోలీసులు లేరు, మాకు ఇక్కడ చాలా పని ఉంది, నోరు మూసుకొని గమ్ముకుండాలి. అంతకుముందే బేషరతుగా నేను ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి నాగేశ్వర గారు ప్రకటించడం అంటేనే సగం పోయింది ఆయన మీద ఉన్న గౌరవం, విలువ, పరువు, ప్రతిష్ట. ఆయన్ని చాలామంది ఇంతవరకు సమర్థించే వాళ్ళు కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం అది. ఎలాంటి ఆధారం లేకుండా ఇంతవరకు కూడా ఆయన చేసిన అన్నీ కూడా ఫేక్ అలిగేషన్లు. అసలు ఒకసారి చరిత్ర మనం ఒకసారి చూస్తే నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. ప్రజలు ఎప్పుడు కూడా ఆయన మాటల్ని విశ్వసించలేదు. ఆయన మంచి ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, మంచిగా పాఠాలు చెప్పి ఉండొచ్చు, మనమేం కాదనట్లేదు. కానీ ఆయన మాటల్ని ప్రజలు పట్టించుకోవట్లా. పాఠాలు చెప్పటం వేరు, రాజకీయం వేరు. రాజకీయ కోణం అనేది వేరే విధంగా ప్రజల దృష్టిలో నుంచి చూస్తారు. ఈయన చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మేసి ఓట్లు ఎట్లా వేస్తారు? అట్లా ఈయన చెప్పిన మాటలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పని అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలి. ప్రజలు విశ్వసించలేదు. ఎందుకంటే వాళ్ళు పడే బాధలు వాళ్ళకి తెలుస్తుంది. నువ్వెక్కడో హైదరాబాద్లో కూర్చొని సొల్లంతా వాగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్ముతారు నిన్ను? సో ఆయన వెనక్కి తీసుకున్నాడు. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి కుక్కల జోలికి పోవద్దని చెప్పి స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పారు. ఆ తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో
వీళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సరే, రౌండ్ టేబుల్ సమావేశం ఏదన్నా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, ఏదైనా వాళ్ళ ప్రజలకి సమస్యకు సంబంధించి, వాళ్ళ రాజకీయ సమస్యల గురించి చర్చించుకుంటే మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అతను చేసినటువంటి వ్యాఖ్యల్ని అతను వెనక్కి తీసుకుంటే సిగ్గు శరం లేకుండా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని అందులో ఇలాంటి సపోర్ట్ చేయటం ఏంటి? తెలంగాణ పరువు ప్రతిష్టల్ని మంటగలపటమే కదా. మీరు చెప్పుతో కొట్టాలి ఇలాంటి ఎదవల్ని. నువ్వు ఎలా మాట్లాడతావురా, ఇలా బేస్లెస్ ఆరోపణలు ఎలా చేస్తావు? ఇంతకాలం నిన్నేదో మేధావు అనుకున్నావు, ప్రొఫెసర్ అనుకున్నావు, నువ్వేదో సమాజాన్ని ఉద్ధరిస్తావు అనుకుంటే నువ్వు ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు ఎలా చేస్తావు? సిగ్గు లేకుండా మళ్ళీ వాటిని ఎలా వెనక్కి తీసుకుంటావు? ఒక మాట నోటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ స్థాయి వ్యక్తులు ఇంకా వెనక్కి తీసుకోకూడదు, వాటికి కట్టుబడి నిలబడాలి. అలాంటిది ఆడ వెనక్కి తీసుకున్నాడు. ఎందుకని? ఇదేదో మాట్లాడేశాడు నోటి తొత్తర కొద్దీ. అతనికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానాన్ని బట్టి మాట్లాడేశాడు, వెనక్కి తీసుకున్నాడు. దానికి ఈ తెలంగాణ మేధావి వర్గం సిగ్గుతో తలదించుకోవాలి. కానీ దానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలని విమర్శించడం ఏంది? సిగ్గులేని చర్య కాకపోతే మీరు చేసే పనికిమాలిన పనులకి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అది. ఇలాంటి బేవార్స్ గాళ్ళకే మీరు సపోర్ట్ చేసేది. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటి గడ్డ, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటారు. ఏదైనా నోటి నుంచి ఒక మాట బయటకు వస్తే అది కష్టమైనా నష్టమైనా దాని మీద నిలబడతారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళ ఏదో సొల్లు కబుర్లు 4 మాట్లాడేసి ఆడ వెనక్కి తీసుకుంటే మీరు ఆడికి పోయి మద్దతు తెలుపుతున్నారంటే మీరు ఎలాంటి వ్యక్తులు నాకు అర్థం కావట్లేదు. 2 రాష్ట్రాల మధ్య ఏదో సమస్యను సృష్టించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అది మీ జేజి తాత వల్ల కూడా కాదు. తెలంగాణ ప్రజలకి అన్ని వాస్తవాలు తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మొట్టమొదటగా నోరు తెరిచి మాట్లాడింది తెలంగాణ ప్రజలే. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, అమరావతిని నాశనం చేయటం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మొట్టమొదటిగా స్పందించింది తెలంగాణ ప్రజలు. మీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక పనికిమాలిన సన్నాసి ఒళ్ళు తెలియకుండా ఏదో మాట్లాడి ఆ మాటలను వెనక్కి తీసుకుంటే అతనికి మీరు మద్దతుగా నిలబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు, చట్టాలను సవాల్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని సవాల్ చేస్తున్నారంటే మీరు ఎంత మాత్రం పోటుగాళ్ళో అందరికి అర్థమవుతుంది. కాకపోతే మీ వాదన, మీ పోరాటం చూస్తే నాకు అది ఏమర్థం అవుతుంది, మిమ్మల్ని ఏం అడగాలనుకుంటానంటే, జాతీయ స్థాయిలో ఎవడైనా ఒక తప్పు చేసి లేదా నేరం చేసి మీ దగ్గరికి వచ్చి దాక్కుంటే కూడా ఇలాగే కాపాడుకుంటారా? జాతి ద్రోహానికి పాల్పడి, వాస్తవంగా చెప్పాలంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ జాతి ద్రోహానికి పాల్పడ్డాడు. ఇక్కడ ఉండేటటువంటి కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టడం అంటే ఈ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసే ఉద్దేశంతోనే అతను ఆ వ్యాఖ్యలు చేశాడు. ఈ కూటమి పార్టీలు విడిపోవాలి అన్న ఉద్దేశంతోనే అతను ఆ వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇది జాతి ద్రోహానికి ఒడిగట్టడం ఆయన. అదేవిధంగా ఎవరైనా సరే దేశద్రోహానికి ఒడిగట్టడం, లేకపోతే ఘోరమైనటువంటి నేరాలకు పాల్పడడం, ఇలాంటివి చేసేసి తెలంగాణకు వచ్చి దాంకొని మిమ్మల్ని ఆశ్రయిస్తే ఇదే విధంగా మీరు పోరాటం చేస్తారా? సిగ్గుందా మీకు అసలుకి? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా గౌరవంగా చెప్పాడు, ఆయన విషయం పట్టించుకోవద్దు, ఆయన మాటలు వెనక్కి తీసుకున్నాడు, ఇక ఆయన గురించి వదిలేసిండే అని ఆయన స్పష్టంగా చెప్తే ఆయన్ని వ్యక్తిగతంగా దూషిస్తారు. ఏదైనా ఒక హద్దు అదుపు ఉండాలి. మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఇక్కడ కూడా నోరు మూసుకొని ఉండేవాళ్ళు ఉండరు. ఇక చాలు మీ వేషాలు, కొంచెం ఆపితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.